డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నారు సార్. అంత పెద్ద పోస్ట్ లో ఉండి కూడా మీరు సుగాలి ప్రీతి కేసుకి ఎందుకు న్యాయం చేయలేకపోతున్నారు? నన్ను లాగడం చాలా తేలిక అందరికి, ఎందుకంటే నేను మెత్తని మనిషిని కదా. నా మీద రాళ్ళు వేసేయండి ఈజీ, నా చొక్కా పట్టుకుని ఈజీ. అదే గత ప్రభుత్వం ముఖ్యమంత్రిని పట్టుకోమని చెప్పండి, ధైర్యం కూడా చేయరు. ఇప్పటికీ ధైర్యం చేయరు. అసలు ఈ కేసు ఎవరి వల్ల బయటకు వచ్చింది మీరు చెప్పండి. సో మా త్రికరణ శుద్ధిని, మా చిత్తశుద్ధిని మీరు తక్కువ ఎంచిన. ఇక్కడ కేసులు వాళ్ళు కూర్చోబెట్టి నేను వెళ్ళి సాక్ష్యాధారాలు నేనేం క్రియేట్ చేయలేను. అక్కడ గత ప్రభుత్వం చేసిన తప్పులు కొనేసారు వీళ్ళు చాలా మందిని. మరి ఏం కొన్నారు, ఎలా కొన్నారు, దీని మీద కేసు పెట్టాలి. ఎవరైతే దీని వెనక కుట్ర వెనక ఉంది ఇవన్నీ చెప్తున్నారో ఏ డిఎన్ఏ తారుమారు చేశారు. పండ్లున్న చెట్టుగా రాళ్లు పడతాయంట. ఎవరైతే చేయూతనిస్తారో, ఎవరైతే ఆదరిస్తారో వాళ్ళని తిరిగితే ఎట్లా? అసలు ఈరోజు సుగాలి ప్రీతి అనే కేసు ఎలా ఎక్కడి నుంచి బయటకు వచ్చింది మీరు చెప్పండి. ఇలాంటి అన్యాయం జరిగిందని ఎవరికి తెలుసు? ఈ రోజున ఆ గత ప్రభుత్వం 2019, 2024లో ఒక ప్రభుత్వం మీద, అప్పుడు ముఖ్యమంత్రి మీద మాట్లాడటానికి అసలు ఎవరికైనా ధైర్యం ఉందా? ఒక ముఖ్యమంత్రిని అరెస్ట్ ఒక మాజీ ముఖ్యమంత్రిని ఆ టైంలో అరెస్ట్ చేస్తే రావడానికి ఎవరు లేరు రోడ్ల మీద. అలాంటి పరిస్థితుల్లో ఓడిపోయి, 2 చోట్ల ఓడిపోయి ఉన్న ఒక ఎమ్మెల్యే వాళ్ళ పార్టీకి వెళ్ళిపోతే ఏ మానసిక స్థైర్యం, ఏ ధైర్యం, ఏది ఉంటుంది చెప్పండి ఎవరికైనా? మరి అలాంటి సమయంలో నేను ఒక తల్లి పడ్డ వేదన తీసుకున్నాను.